వృశ్చిక రాశి లక్షణాలు. స్కార్పియో జోడియాక్ సైన్. ఈ వృశ్చిక రాశి వారికి అధిపతి మనకి కుజుడు అనమాట. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి లక్కీ నెంబరు 9, లక్కీ కలరు రెడ్ కలర్. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎస్కేపిస్ట్ లక్షణాలు ఉంటాయి కొద్దిగా. అంటే వీళ్ళు చాలా వ్యక్తిగతంగా చాలా మంచివాళ్ళు, మొత్తం అందరికీ కూడా చక్కగా సహాయం చేసేటటువంటి గుణాలు ఉంటాయి. అయితే గోడ మీద పిల్లిలాగా వాళ్ళు ఒక స్థాయి వరకు మనతో ఉంటారు. ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనకు ఎందుకురా బాబు ఈ గొడవ అని చెప్పేసి వెంటనే ఇమీడియట్ వదిలేసి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే అందరితో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఏదైనా పాయింట్ తేడా వస్తే ఎస్కేప్ అంటారనమాట. ఆ యొక్క లక్షణాలు అనేటువంటి జంప్ అంటారు. అటువంటి లక్షణాలు ఈ వృశ్చిక రాశి వారికి ఉంటాయి. అయితే ఈ వృశ్చిక రాశి వారు ఏంటంటే పల్చన శరీరం కలిగి ఉంటారు. తర్వాత భారీ గాయంతో ఉండరన్నమాట. అలాగే చక్కగా ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే ఈ రాశిలో ఎక్కువగా 9, 27 ఆ తర్వాత 18వ తేదీల్లో పుట్టినటువంటి వాళ్ళని మనకి కుజబలం అధికంగా ఉంటుంది. దానివల్ల వీళ్ళు ఏం చేస్తారు, డేరింగ్గా ముందుకు దూసుకెళ్తారు. తేలి కదా అని మళ్ళీ ఇద్దరికి ఎవరికైనా సరే పుల్ల పెట్టేసి వాళ్ళకు గొడవలు పెట్టేసి వీళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. కాబట్టి ఇంక వాళ్ళు గొడవ చేస్తారనమాట. వీళ్ళు బాగానే ఉంటారు చక్కగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు. అంటే ఎలాంటి కోర్సెస్ చదవాలి అంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, ఆ తర్వాత సైన్స్కి సంబంధించి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి, అలాగే డాక్టర్లు కావాలనుకునేటటువంటి వాళ్ళు మరి చక్కగా సర్జరీకి సంబంధించి, ఈ విధంగా మరి న్యూరో సర్జన్స్ ఎక్కువగా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు కోవలోకి వస్తారనమాట. ఈ విధంగా ఈ వృశ్చిక రాశి వారు చక్కగా మనం చిన్నప్పుడు చాలా సుఖవంతమైనటువంటి జీవితం ఏమో అనుభవించారు పాపం వీళ్ళు. మొట్టమొదట వాళ్ళు పుట్టింట్లో మామూలుగా ఉన్న తర్వాత మెట్టింట్లో వీళ్ళకి మంచి జీవితం అనేటటువంటిది రావడం జరుగుతుంది. వీళ్ళు ఎప్పుడు కూడా వృశ్చిక రాశి వాళ్ళు మరి కొంతమంది పుట్టింట్లోనూ తర్వాత మెట్టింట్లో కూడా బాగుండడం జరుగుతుంది. అధికమైనటువంటి ధన ఆదాయాన్ని వీళ్ళు కలిగి ఉండడానికి అవకాశాలు ఉంటాయి. క్రమేపీ తమ కష్టపడేటటువంటి స్వభావంతో ముందుకు వీళ్ళు దూసుకొని వెళుతూ ఉంటారనమాట. అంటే సక్సెస్ఫుల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మరి కర్రల బిజినెస్ కనుక చేసినట్లయితే వాళ్ళు చాలా బాగా ముందుకు వెళ్తారు. టెంబర్ మర్చెంట్స్, ఆ తర్వాత ఫర్నిచర్స్, సోఫాలు, మంచాలు ఇలా ఏవైతే తయారు చేస్తారో అవన్నీ కూడా ఆ బిజినెస్ల్లో వీళ్ళు చక్కగా ముందంజలోకి వెళ్ళిపోతారన్నమాట. సక్సెస్ఫుల్ పర్సన్స్గా అవుతారు. ఆ తర్వాత ఈ యొక్క ల్యాబ్స్లో కెమికల్ పౌడర్స్ ఉంటాయి కదా, అటువంటి కెమికల్ పౌడర్స్ ఇలాంటి బిజినెస్లన్నీ కూడా చక్కగా వీళ్ళు నెంబర్ 1గా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంటు, సెక్యూరిటీ, ఆర్మీ, బ్రిగేడర్లుగా, వింగ్ కమాండర్లుగా, ఎడ్యుకేషన్ ఆఫీసర్స్గా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు సెటిల్ అవ్వడం అనేటటువంటిది ఎక్కువగా జరుగుతుంది. అలాగే ఒక పనిని కనుక మొదలు పెడితే ఆ పనిని మధ్యలో వదిలేయకుండా ఆ పనిని చక్కగా ముందుకు తీసుకువెళ్తూనే వృశ్చిక రాశి వారు చేస్తూ ఉంటారు. కాబట్టి అంత చక్కటి పట్టుదల, మరి అలాగే ఆ హుందాతనము, ఆ తర్వాత తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల పట్ల కొంచెం హాస్పిటాలిటీ, దాక్షిణ్యాలు కలిగి మానవత్వంతో ఉన్నటువంటి రాశిలో మనుషులు ఈ రాశిలో పుడుతూ ఉంటారు. మరి విపరీతమైనటువంటి క్రేజ్, విపరీతమైనటువంటి చక్కటి సక్సెస్ అనేటటువంటిది కష్టపడి తీసుకొస్తారు. మన గౌరవనీయులైనటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాశిలో ఉండి మరి ఎన్ని విజయాలు సాధించారో మనం చూసాం. అంచెలంచెలుగా వారు చిన్నప్పట్లో మరి చాలా పేదరికంలో పుట్టినప్పటికీ కూడా అంచెలంచెలుగా వెళ్ళిపోయి అల్టిమేటమైనటువంటి భారత ప్రధాని పోస్టును తీసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. మనలాగా అనితర సాధ్యమైనటువంటి అయోధ్య గుడి వారి హయాంలో మరి కట్టడం అనేటటువంటిది మనం మన కళ్ళతో చూసాం. ఆ విధంగా ఈయన
ఏం చేయాలండి? ఈయన ఈ వృశ్చిక రాశి వాళ్ళలా అనితర సాధ్యమైనటువంటి పనులు వీళ్ళు సాధిస్తారు. ఇతరులు ఎవరి వల్ల కాదనమాట చేయడం. అంత చక్కగా ముందుకి వీళ్ళు దూసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి చక్కగా మనము ఎర్రని వస్త్రాలు వేసుకొని, తర్వాత మొత్తం టాప్ అంతా కూడా ఎర్రని షూస్, ఎర్రని సాక్స్లు, ఇలాగ మొత్తం బాడీ రెడ్ అనమాట కనుక వేసుకుని వెళితే గ్రాండ్ సక్సెస్ మనిషి జీవితంలో వస్తుంది. అయితే టోటల్ రెడ్ కలర్లు వేసుకుంటే ఏంటంటారా బాబు కమ్యూనిస్ట్ అని భయపడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కనీసం రెడ్ జేబురుమాలైనా కూడా మీరు వేసుకొని ఉండాలి. అలాగే చక్కటి ఐపీఎస్ ఆఫీసర్స్ ఈ యొక్క రాశిలో ఉండడం అనేటటువంటిది చాలా చక్కటి పరిణామం ఇది. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మరి తమ వయసులో 22వ ఏట ఒక చేంజ్ అనేటటువంటిది వస్తుంది. అలాగే 31వ సంవత్సరంలో ఒక చేంజ్ అనేటటువంటిది వస్తుంది. అలాగే మనకి 42వ సంవత్సరంలో వీళ్ళకి మంచి ఎదుగుదల అనేటటువంటిది ఈ వృశ్చిక రాశి వారికి వస్తుంది. అలాగే ఈ వృశ్చిక రాశి వారు చక్కగా పిల్లల్ని బాగా గారాబం పెడతారు. ఆ గారాబం వల్ల పిల్లలు మరి పాడవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి విషయాలు కొన్ని మనం జాగ్రత్తగా చూసుకొని ఈ యొక్క వృశ్చిక రాశి వారు ముందుకు వెళ్ళాలి. మరి ఉష్ణ సంబంధమైనటువంటి అంటే వేడి శరీర తత్వం ఇది. కాబట్టి ఆ వేడి మనం కలగకుండా ఎక్కువ జాగ్రత్తగా మరి ద్రవ పదార్థాలు తీసుకోవాలా. అలాగే చక్కగా ఆరోగ్యం పట్ల పెద్ద శ్రద్ధ ఈ వృశ్చిక రాశి వాళ్ళకు ఉండదు. ఎంతసేపు పని చేయాలా అని వాళ్ళు ముందుకు దూసుకొని వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి వృశ్చిక రాశి వారు చక్కగా వీళ్ళు అనేకమైనటువంటి విజయాలు వీళ్ళు సాధించడం అనేటటువంటిది క్రమేపీ తమ జీవితంలో బాల్య వయసు నుంచి వార్ధక్యం వచ్చేంత వరకు కూడా నిరంతరం సేవ చేస్తుంటారు. వీళ్ళు చనిపోయే ముందు రోజు కూడా వీళ్ళు వర్క్ చేస్తారనమాట. అలా చాలామందిని నేను చూశాను. ఈ వృశ్చిక రాశి వాళ్ళు లాస్ట్ మొమెంట్ వరకు కూడా కష్టపడేటటువంటి ఏకైక రాశి వాళ్ళు వీళ్ళు.